కుమార్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. రైట్, అంటే కేటీఆర్ ఏసీబీ విచారణపై కొన్ని విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఏంటంటే కేటీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు నమోదు చేసింది, ఆయనపై అవినీతి పరుడని ముద్ర వేసి అప్రతిష్ట పాలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా కనిపిస్తుంది అన్నట్టు కొంతమంది చాలా విమర్శిస్తూ ఉన్నట్టు పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తం మీద ఈ రోజు కేటీఆర్ విచారణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతోంది? ఒకటి కేసు మీకు ప్రేక్షకులు, వీక్షకులు, మిత్రులు, అరుణ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఒకటండి, ఇది ఏసీబీ కేసులో ప్రొసీజర్ ఏం వస్తలేదు. లేదు లేదు ఆన్లోనే ఉన్నా. నేను కంటిన్యూ కానా? మీరు కంటిన్యూ చేయండి దిలీప్ కుమార్ గారు. అయితే నేనేమంటున్నానంటే, దీంట్లో ఈ హోల్ ఎపిసోడ్ లోపల ప్రొసీజర్ ల్యాప్సెస్ లేకపోతే దీని ప్రాసిక్యూషన్ కి వీళ్ళు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. గవర్నర్ అంత ఈజీగా దీనికి పర్మిషన్ ఇవ్వడు. ఆయన కూడా నాకు తెలిసి పేపర్లు వచ్చిన వార్తల ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ అవినీతి అని నేను అనను, కానీ అవినీతి జరగకుండా ఎక్కడుందో అసలు తెలంగాణ సమాజం అందరికీ తెలుసు. చిన్న పిల్లాడు చెప్పినా కూడా గత ప్రభుత్వ హయాం లోపల 10 ఏళ్లలో విపరీతమైన అవినీతి రకరకాల రంగాల్లో జరిగిందని అందరికీ తెలుసు. ఏదో చిన్న కేసు ఇది, కానీ ఇందులో ఆ టైప్ ఆఫ్ ల్యాప్సెస్ లేకపోతే గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వరు అనేది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, ఆయన ఇన్వెస్టిగేట్ చేసే అథారిటీ చెప్పాలి, మనం చెప్పలేము. ఎందుకంటే కోర్టు కూడా ఫెసిలిటీ ఇచ్చినట్టున్నారు 41A కింద. అంటే ఆయనకు నోటీస్ ఇస్తారు, విచారిస్తారు, అప్పటి వరకు అరెస్ట్ చేద్దన్నారు. రేపొద్దున ఇదంతా అయిపోయినాక కూడా ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్దర్ గా అప్పుడు మేము కస్టడీలో తీసుకొని విచారిస్తామని ఆర్గనైజేషన్ ఏసీబీ అడగచ్చు. ఆ ప్రొవిజన్ అందులో ఉంది, ఆ 41A ఉంది అది. సో ఈ రోజు ఆయన ఎంత చెప్పినా కూడా ల్యాప్సెస్ లేకపోతే జరగదు. ఒకటి, ఈ మనీ అన్నది మీకు మనం చూసాం, ఇందులో మనీ ల్యాండింగ్ జరగకపోతే ఈడీ రాదు. అసలు ప్రైమా ఫేసీగా అక్కడ మనీ ల్యాండింగ్ జరిగింది. అంటే ఇక్కడ మన ఇంటర్నల్ గా మన రాష్ట్రంలో మనీ ట్రాన్స్ఫర్ కంపెనీకి వచ్చి ఇంకో కంపెనీ రాకపోతే వేరే విషయం, కానీ ఈ మనీ అనేది వేరే విదేశీ సంస్థలకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అది మనీ లాండరింగ్ కింద వచ్చింది. అందువల్ల ఈడీ కూడా ఎంటర్ అయింది. అంటే ఇప్పుడు ఎంత చిన్న అమౌంట్ 55 crores అయినా ఇప్పుడు అమౌంట్ కు ఒక అఫెన్స్ కి సంబంధం లేదు నాకు తెలిసి. అది 1 కోటి అయినా అంతే, 10,000 కోట్లు అయినా అంతే. ప్రొసీజర్ ఇస్ ప్రొసీజర్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ అఫీషియల్ కనపడే 55 కోట్లకు మించి ఇంకేమైనా లావాదేవీలు కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఫార్ములా రేస్ అనేది ఒక పెద్ద లెవెల్లో ఆయనే అన్నట్టుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడడానికి పెట్టుకున్నటువంటిది. ఇంకోటి, ఈ మున్సిపల్ కార్పొరేషన్ మధ్యలో ఒక ప్రైవేట్ సంస్థ బ్యాక్అవుట్ అయిన సందర్భంలో మేమే 350 crores పే చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు వాళ్ళకి, ఆర్గనైజర్స్. అది కూడా ఇంకో ల్యాప్స్. ఎందుకంటే దీని దేనికైనా సరే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే, అది మీకు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఆ డిపార్ట్మెంట్ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాళ్ళకు ఆ కాంపిటెన్సీ ఉండదు. జస్ట్ లైక్ దట్ 55 crores ఒక ఫారిన్ కంపెనీకి బదలాయించడానికి కానీ, లేదా ఇంకొక కంపెనీ బ్యాక్అవుట్ అయినాక వీళ్ళే డైరెక్ట్ గా మేము దాన్ని పే చేస్తామని ఒక గ్యారంటీ ఇవ్వడానికి కానీ నాకు తెలిసి అధికారం ఉంటుంది, అన్లెస్ యూ బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ అల్టిమేట్లీ క్యాబినెట్. సో ఈ రెండు అక్కడ జరగలేదు. ఆయన యూనిలాటరీ గా తనకున్న అధికారాన్ని వాడి చేశాడని అనిపిస్తుంది. అదర్వైజ్ ఆయనకు పర్మిషన్ ఎందుకు ఇస్తారు గవర్నర్ గారు? సో ఇది చూడాలి. ఈ 55 కోట్లు ఉన్నంత చిన్న అమౌంట్ లో ఆయన ఎంత తిన్నాడు, 10% అటు ఇటు మళ్ళీ అనలేము. మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. నేను ఎంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ ఫైల్ నాకైతే ఒకటి చూపెట్టాడు కదా. సో ఐ విల్ నాట్ గో అండ్ ఐ విల్ నాట్ సీ దట్. సో అది ఏమైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ఏసీబీకి మాత్రమే చెప్పగలుగుతుంది, వాడు చెప్పాలనుకుంటే. ఇది ఈ స్టేజ్ లో ఉంది, అసలు అఫెన్స్ ఇది అది అని. బట్ పేపర్లు రాసిన దాని ప్రకారంగా మాత్రం డెఫినెట్ గా ల్యాప్సెస్ అందులో ఉన్నాయి. అది ఇచ్చాడు, అసలు నిజంగానే ఛాలెంజ్ చేశాడు, నేనేం చేయలేదు తప్పు, దమ్ముంటే అరెస్ట్ చేయడానికి కూడా అన్నాడు ఒక స్టేజ్ లో. మరి అన్నవాడు ఎందుకు కోర్టుకు పోయాడంటేనే అందులో అరెస్ట్ కి అవకాశం ఉంది. ఒకసారి గవర్నర్ నుంచి పర్మిషన్ ఇచ్చినాక ఆయన కూడా అనుమానం వచ్చింది, ఆయన అరెస్ట్ చేస్తారేమో. అప్పుడు ఆ సందర్భంలో ఆయన కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. అది ఎవరికైనా హక్కు ఉంది, కోర్టుకు ఆశ్రయించడంలో తప్పు పట్టలేము, కానీ అరెస్ట్ అవాయిడ్ చేయడానికే పోయాడు కదా. ఓకే, అరుణ్ కుమార్ గారు నమస్కారం అండి.